హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్‌గా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ ఉల్లి వడ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో 2 పెద్ద ఉల్లిపాయలనమాట. వీటిల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చి తురిమిన అల్లం మంచిగా నొక్కి కలుపుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే అల్లం ఫ్లేవర్ ముక్కలకి మంచిగా పడుతుందండి. తినేటప్పుడు టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా కలుపుకోవటం వల్ల పొరలు పొరలని చక్కగా మనకి ఓపెన్ అయిపోతాయండి ఉల్లిపాయలు. ఇలా మంచిగా పొడి పొడిలాడుతా వచ్చేస్తుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఉప్పు వేసి కలుపుకోవటం వల్ల అందులో ఉన్న నీరంతా మనకి బయటకొచ్చేస్తుందండి. తొందరగా వేగుతుంది కూడాను. ఇంకా దీనిలో వచ్చి మనం నీళ్ళేమి వేయాల్సిన అవసరం లేదండి. 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాము. దాన్ని వేసుకుందాము. కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక అర టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ మంచిగా కలిపేసుకుందామండి. ఈ మసాలా అంతా ఉల్లిపాయలకి మంచిగా పట్టేటట్టుగా. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్‌లో మీకు కావాలంటే ఒక పావు టీ స్పూన్ కారమైనా కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుందామండి. ఇంకంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు. మనకి ఉల్లిపాయలో నుంచి నీరొస్తుంది కాబట్టి దానికే మనకి సరిపోతుందండి. అందులో ఉండే తేమకి మనకి పిండి చక్కగా కలుస్తుందనమాట. 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందాము. ఎక్కడ కూడా ఇంకా నీళ్ళైతే అవసరం పడదండి. నీళ్ళు అస్సలు యాడ్ చేసుకోవద్దు. ఇలా మంచిగా నొక్కి కలుపుకున్నామంటే మనకి ఉల్లిపాయల నుంచి వచ్చే నీరే సరిపోతుందండి పిండి కలవటానికి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం. దీనివల్ల మనకి మంచి క్రిస్పీగా వస్తాయండి. ఎలా అయితే పకోడీకి మనం కొంచెం నూనె వేసుకొని కలుపుకున్నామంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి కదా! అలా వస్తాయన్నమాట. అంతేనండి. మొత్తం చక్కగా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని చూడండి మరీ పలుచగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా ఇలా చేత్తోనే బ్రష్ చేసేసుకుందాం సరిపోతుందండి. మనకి బియ్యం పిండి, శనగపిండి అనేది జస్ట్ బైండింగ్ కోసమండి దానికి. దీనివల్ల టేస్ట్ కూడా బావుంటుందనమాట. అంతేనండి. అలా బ్రష్ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకుందాము. చేసుకోవటం అయితే చాలా అంటే చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు వేడివేడిగా ఏదైనా కానివ్వండి, లేదంటే సడెన్‌గా ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినా కూడా కానివ్వండి, ఏం చేయాలో తోచనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకుందాము. అప్పుడే మనకి చక్కగా ఎర్రగా మంచిగా కాలుతాయండి. నూనె కూడా మరీ ఎక్కువగా వేడిగా కాకుండా కొంచెం మనకి మోడరేట్‌గా ఉండగానే వేసుకుందాము. 2 పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి. సాయంత్రం టీ టైమ్‌లోగా ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. ఇంటికి సడెన్‌గా ఎవరైనా గెస్ట్‌లొచ్చినా కానీ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా చాలా క్విక్‌గా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అంతేనండి. చక్కగా వేగిపోయినయి తీసేసుకుందాం ఇంకా. ఇంకా మరీ ఎక్కువగా ఉన్నాయనుకోండి మనకి ఉల్లిపాయలు నల్లగా కలర్ మారిపోతుంది. టేస్ట్ మనకి అంతగా బావుండదు. కరెక్ట్‌గా ఉన్నయి తీసేసుకుందామండి వేగినయి చక్కగాను.
చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా! పైన చక్కగా క్రిస్పీగా అనమాట. లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.